యెరూషలేము ప్రయాణం. ఈ యెరూషలేము ప్రయాణంలో కొన్ని సంఘటనలు, కొంతమంది అదృష్టవంతులు కూడా ఈ ప్రయాణంలో ఎదురయ్యారు. ఎంత అదృష్టవంతులో ఈరోజు వారి గురించి, ప్రభువారు యెరూషలేము వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళారో మరి వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి ఒకసారి అందరూ కూడా తీసుకోండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు, ఆయనగా యెరూషలేము వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నప్పుడు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ తన 12 మంది శిష్యులను ఏకాంతం అంటే జన సమూహము లేని దగ్గరికి, మనుషులు లేని దగ్గరికి సపరేట్గా తీసుకుపోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఇక్కడ ప్రభువారు జరగబోయే పరిస్థితులు, ఆయనకి సంభవించే కార్యక్రమాలు అన్నీ ఎరిగినవాడు కనుక, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ మనిషి కుమారుడైన నేను ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతికి అప్పగింపబడతాను. వారు నన్ను ఏం చేస్తారంటే మరణశిక్ష విధించి నన్ను చంపేస్తారు. అయితే ఆయన 3వ దినమున లేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ యెరూషలేము పట్టణానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఆ జరగబోయే పరిస్థితిని చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మనం యెరూషలేము పట్టణం వెళ్తున్నాం అని చెప్తుండే ప్రభువారు. ప్రభు చాలాసార్లు వెళ్ళాం కదా యెరూషలేము, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటి? వీళ్ళకి ఏం అర్థం కావట్లా. మనం చాలాసార్లు వెళ్ళాం కదా యెరూషలేము, మాట్లాడితే యెరూషలేము వెళ్ళేవాళ్ళం, దేవాలయంకి వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడేంటి మనం యెరూషలేముకి వెళ్తున్నామని కొత్తగా చెప్తున్నామని వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళకి ఏం అర్థం కావటం లేదు. కానీ ప్రభువారికి సమస్తం ఆయన కళ్ళు ఎదుగు కనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళుతున్న ప్రయాణం మరలా వెనక్కి రావడానికి లేదు. అందుకని చెప్తున్నాడు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ మనిషి కుమారుడైన నేను, యేసు ప్రభువునే నేను ప్రధాన యాజకుల చేతులకి, శాస్త్రుల చేతికి అప్పగింపబడతాను. వాళ్ళని ఏం చేస్తారంటే చంపేస్తారు. చచ్చిపోయాడు కదా, మీరు నన్ను వెళ్ళిపోకండి, నేను తిరిగి 3వ దినము తిరిగి లేస్తాను అని ప్రభువారు చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న, ఇంతకీ ఎన్ని రోజుల ముందు యేసు ప్రభువారు యెరూషలేము ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు? ఎన్ని రోజుల ముందు అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త ఎన్ని రోజుల ముందు ఆయన యెరూషలేము వెళ్తున్నాడు, ఏ ప్రాంతం నుంచి బయలుదేరాడు అని మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు, చూడండి అక్కడ మన పస్కా పండుగకు 6 దినములు. అప్పుడే కొంతమంది సైలెంట్లోకి వెళ్ళిపోతున్నారు. సైలెంట్ మోడ్ అంటే తెలిసి మీకు? సైలెంట్ మోడ్ అంటే తెలుసమ్మా? సైలెంట్ మోడ్ తెలీదా? పెద్దోళ్ళు తెలియదులే, మొబైల్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది సైలెంట్ మోడ్ అంటే ఏంటో తెలుసా? రింగ్ వచ్చినా వినిపించదు, సైలెంట్ మోడ్ అంటారు దాన్ని. ఎందుకు మాట అన్నానంటే, ఇక్కడ నేను సీరియస్గా చెప్తుంటే కొంతమంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే సైలెంట్ మోడ్ అంటే ఎంత చెప్పినా అది వాళ్ళ మెదడుకి వెళ్ళదన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఈరోజు ఏ రోజు? పస్కా పండుగ, మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం. ఈ మట్టల ఆదివారం అనేది మనం జరుపుకుంటున్నామే, దీనికి బైబిల్లో జరిగిన పరిస్థితుల్లో చూస్తుంటే
6 రోజుల ముందుగా, ఎన్ని రోజుల ముందు? 6 రోజుల ముందుగా ప్రభువారు ఆయన బయలుదేరి వెళ్తున్నాడు యెరూషలేము. 6 రోజుల ముందు. ఎన్ని రోజులు? 6 రోజుల ముందు ఎందుకు వెళ్ళాలంటే దానికి ఎందుకు కారణం అంటే దానికి ఒక కారణం ఉందండి. అది కూడా చూద్దాం. 11వ అధ్యాయము, అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 54వ వచనంలో మీరు చూస్తే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు చూడండి ప్రభువారు. అందరూ తీసుకోండి, కంగారు ఏమీ లేదు. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీపములోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. ఎఫ్రాయిం అనే ప్రాంతంలో ఉన్నాడు ప్రభువారు. ఈ ఎఫ్రాయిం అనే ప్రాంతంలో ఉండి అక్కడ నుండి ఏం చేశాడంటే ప్రభువారు, మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండేను గనుక, ఎందుకు యేసు ప్రభువారు 6 రోజుల ముందు అక్కడికి వెళ్ళారంటే, యెరూషలేము వెళ్తున్నారంటే కారణం ఏంటో తెలుసండి? జాగ్రత్తగా గమనించాలి. ఎందుకో తెలుసా? ఈ పస్కా పండుగకి ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ పస్కాను భుజించే ముందు, ఆ గొర్రె పిల్లని తినడానికి ముందు, ఆ చేతికూరలు తినడానికి ముందు వీళ్ళు ఏం చేయాలంటే ఆ సంవత్సరం చేసిన పాపాలన్నీ ఒక పావురు పిల్లో కానీ గొర్రె పిల్ల తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకుడికి ఇచ్చి ఆ రక్తంతో చిలకరించి చేసుకోవాలి. అంటే ఈ పరిశుద్ధమైన ఈ పస్కాను భుజించడానికి వీళ్ళు ముందుగానే వెళ్ళి వారు ఏం చేసుకుని శుద్ధి చేసుకునేవారు. ఎలాగా? పావురు పిల్ల కానీ అండి, ఒక గొర్రె పిల్ల కానీ గోవ పిల్ల కానీ ఏదో వాళ్ళకి స్తోమతి తగ్గ వస్తువులు ఇచ్చి దాని చేత ప్రధాన యాజకుడికి అర్పించినప్పుడు ఆయన వేళ్ల మీద చిలకరిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? వేళ్ల మీద చిలకరిస్తారు. అప్పుడు వాళ్ళు శుద్ధులు అవుతారు. ఈ కార్యక్రమం కోసం ఏం చేసేవారంటే 6 రోజుల ముందుగా, ఎన్ని రోజులు? 6 రోజుల ముందు, 4 రోజుల ముందు వాళ్ళ పరిస్థితిని బట్టి వచ్చేసేవారు. వచ్చి అక్కడ ప్రధాన యాజకుడి దగ్గర వారు ఆ బలి అర్పించి శుద్ధి చేసుకునేవారు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక 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 అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై, చూడండి, తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే గుర్తుపెట్టుకున్న మాట. పస్కా రాకమునిపే ముందుగానే ఏం చేశారు? పల్లెటూళ్ళ నుండి, ఆయా పట్టణాల నుండి, ఆయా దేశాల నుండి కూడా, తెలుసా మీకు? ఆయా దేశాల నుంచి, పట్టణాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి ఎక్కడికి వచ్చేసేవారు? యెరూషలేము వచ్చేసేవారు. యెరూషలేము మొత్తం వచ్చేసేవారు కనుక యెరూషలేము ఎలా ఉండేది తెలుసండి మీకు? ఆ రోజుల్లో పెద్ద పండగ. ఇంకా పెద్ద పండగ ఏంటి మీరు గమనించడం లేదు? జనవరి 1కి ఒకసారి బయట తిరగండి. 31st నైటు రోడ్లన్నీ, షాపులన్నీ ఎలా ఉంటాయి? కలకల్లాడిపోతాయి. దేంతో తెలీదా? జనవరి 31st నైటు అయ్యర్వాసం వెళ్ళినా, నవడూరు వెళ్ళినా, పాలకొల్లు వెళ్ళినా, భీమవరం వెళ్ళినా, షాపుల దగ్గర బిర్యానీలు, ఇంకా నెక్స్ట్ కేకులు. అప్పుడప్పుడు ఒక కేక్ ఎడతారు, 100 కేకులు ఎడుతున్నారు. ఇలాగా ఏం చేస్తారంటే ఎన్ని ఒకరోజు తినేస్తారు. మీకు ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, పండగ అనేటప్పటికీ ఉన్న క్వాలిటీ కంటే క్వాలిటీ పెరిగిపోతుంటాయి. చిన్న దాకెడతారు ఉత్త రోజుల్లో. ఏది? బిర్యానీ. ఆ రోజులు ఎంత తిట్టేస్తారు అంటే అప్పుడు ఎంత తినేస్తారనమాట. రోజు ఎంత తినేప్పుడు ఇప్పుడు ఎంత తింటాడనమాట. గమనించారా? యెరూషలేములో కూడా పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఈ పస్కా పండుగ వచ్చేటప్పటికి మొత్తం ప్రపంచంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ గ్రీక్ దేశం నుంచి ఇలా చాలా దేశాల నుంచి యూదులు అనేవాళ్ళు పస్కా పండుగకు ముందుగానే వచ్చేసి తాము శుద్ధి చేసుకునేవారు. ఎలా శుద్ధి చేసుకోవాలి చెప్పండి? గొర్రె పిల్ల కానీ, పావుర పిల్ల కానీ, గొవ్వలు కానీ ఇచ్చి వాళ్ళు ఆ రక్తం చేత శుద్ధి అవ్వాలి. ఇప్పుడు మరి అక్కడ ఏం కావాలి? బలి ఇవ్వడానికి పశువులు కావాలి. అందుకని వ్యాపారం ఎక్కడ పెట్టారు తెలుసా? దేవాలయంలో పెట్టేశారు. దేవాలయంలో ఆవరణం ఉంటుంది, ఆవరణలో పెట్టేశారండి. మొత్తం కోళ్ళు, మేకలు అవి లేవు కదా, మేకలు, పావురాయలు
మొత్తం ఆవులు మొత్తం ఎక్కడ పెట్టారు తెలుసా? మనుషుల కంటే ఏది ఎక్కువ తెలుసండి? 2 కాసులు 2 కాసులు 2 కాసులు 3 కాసులు. ఓ వ్యాపారం వ్యాపారం. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. ఎందుకంటే ఆ పట్టణాల నుంచి, ఆ పల్లెటూళ్ళ నుంచి, ఆయా దేశాల నుంచి ఆ పస్కా పండుగ ముందుగా వస్తారు కనుక మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న మేకలు గొర్రెలు అన్నీ తీసుకొచ్చేసి ఈ యొక్క యెరూషలేము దేవాలయం తీసుకొచ్చేసి దేవాలయంలో పెట్టేశారు. ఇంకా ఎక్కడ పెట్టేశారు? సంత ఎక్కడ పెట్టారండి? దేవాలయంలో. మీరు గమనించారు, ఇంత సంతలు ఉంది. అంతకుముందు ఎక్కడుండేయండి? ఇంతకుముందు ఏంటి? ఓ పాలకొల్లు, భీమవరం అక్కడ ఉండి. ఇప్పుడు సంతలు ఎలా వచ్చేసింది తెలుసండి? తెలుసా మీకు సంతలు? ఏ ఊరు కాళ్ళు ఎక్కడ మడికి అక్కడ రోడ్ల మీద, రోడ్డు పక్కన వచ్చేసినాయి. జనానికి ఎలా అయిపోయిందంటే చాలా ఈజీ. ఇంతకుముందు సంతలు అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఉండదమ్మా? వీక్లీ వన్స్, వారానికి ఒక్కరోజే. అదేనా సోమవారం. మిగతా రోజుల్లో అమ్మ వంకాయ పెట్టమ్మా, అమ్మ బంగాళదుంప పెట్టమ్మా, ఉల్లిపాయ పెట్టమ్మా, మనం ఇలా అడుక్కునేవారు. ఎందుకని? వారంలో ఒకే రోజు. మా మిగతా రోజులు ఎక్కడ దొరికే కాదు. ఇప్పుడు 24 hours ఎనీ టైం కూరగాయలు అంట. పొద్దున్న ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంకాలం ఒకరు. అస్సలు ఏమి ఏంటి అంటే మనకి ఎంత ఈజీ అయిపోయింది. ఈ మాట మీకు ఏం చెప్తున్నానంటే, యెరూషలేములో ఈ జంతువులన్నీ బయట ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే మనుషులకి అనుకోవడానికి బయట ఉండవలసిన జంతువులు ఎక్కడ తీసుకొచ్చేసారు? దేవాలయం తీసుకొచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు గుర్తు చేస్తాను. ఓకే. యేసుప్రభువు వారు తన శిష్యులతో యెరూషలేము వెళ్తూ ఈ 6 రోజుల ముందు 6 రోజుల ముందుగా ఎందుకు వెళ్తున్నాడంటే చెప్పాలి, వారు తమ్మును తాము శుద్ధి చేసుకుంటారు. ఇంతకీ ఈయన శుద్ధి చేసుకుంటా కాదు వెళ్ళేది. ఇంకో విషయం చెప్తాను మీకు. ఈయన శుద్ధి చేసుకోవడానికి అది వెళ్ళేది. ఎందుకు వెళ్తున్నారు తెలుసా ప్రభు వారు? 6 రోజుల ముందు. మీకు అందుకే చెప్పాను, పండగ రోజున ఎడితే బాగుంటుందా గొర్రెలు, ఒక 6 రోజుల ముందు ఎడితే బాగుంటుందా? కాదు, అక్కడ జన్మ వచ్చేస్తుంది కదా. బాగా ఎక్కువ అవ్వాలంటే ఆ రోజున కంటే ముందు ఎట్టేసారు అనుకుంటా. వస్తున్నారు కదా జనం వస్తున్నారు కనుక ఆయా దేశాల నుంచి ఏం చేయాలి? ముందు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు పెట్టుకుంటే తక్కువ అవుతాయి కదండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఏమవుతాయి? ఎక్కువ వెళ్తాయి. ఈ మాట కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. యేసు ప్రభు వారు తన్ను శుద్ధి చేసుకుంటాను కాదు వెళ్ళడానికి అక్కడ. ఎందుకో తెలుసా? అక్కడ ఆయా దేశాల నుంచి అనేక మంది జనం వస్తారు. వాళ్ళందరికీ బోధించడానికి ఇదే మంచి అవకాశం. ఇంకా నా చివరి ప్రసంగం ఇది. ఇంకా నాకు దొరకరు, నేను ఇలాగనే దొరకను అని 6 రోజుల ముందుగా వెళ్ళిపోయారు ప్రభువారు. అదొకటి. ఇంకో కారణం ఏంటి చెప్పమంటారా? అక్కడ దేశాల నుంచి అనేక మంది యూదులు వస్తారు కనుక ఈయనే మెస్సీ అని తెలుసుకోవాలి వీళ్ళు. ఇంకోటి, ఈయన మెస్సీ అని తెలుసుకోవాలి. అందుకని మరలా ఏమెక్కెళ్ళాడు ఈయన? గాడిద. ఎన్ని వచనాలు ఉన్నాయంటే 6 రోజుల ముందు ప్రభువారు వెళ్ళడానికి కారణం అండి. ఒకటేమో వాళ్ళు శుద్ధి చేసుకుంటాక జనసమూహం వచ్చేస్తారు. ఇంకొకటి జనసమూహం వస్తారు కనుక వీళ్ళందరూ ఏంటి యేసుప్రభు అన్నారు. ఈయన గాడిద ఎందుకు ఎత్తుకు వస్తున్నాడు, ఇన్నిసార్లు యెరూషలేము వచ్చాడు, గాడిద ఎందుకు ఎక్కువ వస్తున్నాడు తెలియాలని ఉద్దేశంతో ప్రభువారు 6 రోజుల ముందు బయలుదేరాడు యెరూషలేము ప్రయాణం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు యేసుప్రభు వారు ఈ 6 రోజుల ముందు ప్రయాణం వెళ్తున్నారంటే అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకుంటాకి యెరూషలేము వస్తారు. యెరూషలేము వచ్చి వారు ఈ శుద్ధి కార్యానికి చేస్తారు కనుక ప్రభువారి ద్వారా కొన్ని కార్యక్రమాలు జరగాలి. నేనే రాజుని, మీరు ఎదురు చూస్తున్న మెస్సీ నేనని తెలియాలంటే నేను ఎలాగెళ్ళాలి? ప్రవక్త చెప్పినట్లుగా గాడిద ఎక్కుకుంటూ ఊరేగింపుతో వెళ్ళాలి. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడైనా వాళ్ళు గ్రహించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పవలసిన అనేకమైన సంగతులు కూడా ఈ వారం రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు అవి చెప్పం కానివ్వండి. ఈ 6 రోజుల్లో కొన్ని ప్రసంగాలు చేశాడు. చాలా కఠినమైన ప్రసంగాలు, చాలా సంగతులు చెప్పాడు కొన్ని విషయాలకి. ఇవన్నీ వాళ్ళు అందరూ యెరూషలేములో చెప్పాలి. మరలా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలి. అందుకని ప్రభువారు ముందుగానే జనం ఉన్నారు. చేపలు మనం వాళ్ళు ఎక్కడ వేస్తామంటారు? పెద్దలు చెప్తారు. వాళ్ళు ఎక్కడ వేస్తారండి? చేపలు ఉన్న చోట వేయాలి. చేపల దగ్గర వాళ్ళు ఎక్కడ వేస్తాయి? అలాగే ఇప్పుడు ఈ వాక్యం చెప్పాలి. అనేకమైన యూదులు అనేక ప్రాంతాల నుంచి వస్తారు అని ప్రభువారు ముందుగానే బయలుదేరారు.
లోకాసు వార్త ఈ ప్రయాణంలో కొందరు ఎదురయ్యారండి ప్రభువారికి. అది లోకాసు వార్త కంటే ఓకే, లోకాసు వార్త తీయండి, 18వ అధ్యాయము. లోకాసు వార్త అది మత్తయి సువార్తలో కూడా, మార్కు సువార్తలో కూడా ఉందండి. ఇక్కడ ఈ లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభువారి ప్రయాణం, ఇదే సంగతిని ఒకసారి మీరు చదవండి. 18వ అధ్యాయము 31వ వచనం చూడండి. అదే సంగతి ఇంతకు మీరు చదివారు చూడండి. మత్తయి సువార్తలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేరబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారైన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడాలి. వీళ్ళకి ఏం అర్థం కావట్లే, అయోమయంగా ఉంది. యెరూషలేము అంటున్నాడు, చంపేస్తారంటున్నారు, ఉమ్మంటున్నాడు ఏంటి, కొడతారంటున్నాడు ఏంటి, అసలు యేసుప్రభుని కొట్టే దమ్మె ఎవడకుంది అని ఏళ్ళు ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ప్రభువారు అంటున్నారు, ప్రవక్తల చేత వ్రాయబడిన, ఆ మాట చూడండి, ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేరవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా సల్లగా చెప్పారు, దేవునికి స్తోత్రం. ప్రవక్తల యొక్క లేఖనాలు నా జీవితంలో నెరవేర్చవలసి ఉన్నది అని ప్రభు చెప్తుంటే వీళ్ళకి ఏమీ బోధపడ అర్థం కావటం లేదు. ఈ వారం రోజులు ఈ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే, మొదటి సంఘటన ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ప్రభువారు మనం యెరూషలేముకి వెళ్తున్నామని చెప్పగానే, ఇక్కడ రాయలేదు కానీ మత్తయి సువార్తలో రాశారు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము, ఎప్పుడైతే మనం యెరూషలేము వెళ్ళిపోతున్నాం, ఇంకా నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపబడతాను, అక్కడ నన్ను చంపుతారని చెప్పగానే శిష్యులలో యోహాను యాకోబు అనే వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసండి, ప్రభువారి దగ్గరికి 20వ అధ్యాయము 20వ వచనం, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ సంఘటన జరిగింది. ఏంటో తెలుసా, ఇంకా యేసు ప్రభువారిని యెరూషలేము వెళ్తున్నాం, నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపబడతానని చెప్తున్నా. ఈ మాటలు మరి ఎలా అర్థం చేసుకున్నారు కానీ శిష్యులు, ఎవరు, యాకోబు యోహాను, వీళ్ళిద్దరండి ఏం చేసి తెలుసా, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి ఒక రిక్వెస్ట్ అడిగారండి ప్రభువారిని. ఏంటో తెలుసా, అయ్యా నా 2 కుమారులు నీ కూడా తిరుగుతున్నారు కదా, మరి నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావంట, చంపేస్తారంట, మరి నా పిల్లల సంగతి ఏంటి, నీ రాజ్యం మీద ఉందంటున్నావు, ఆ రాజ్యం చాలా గొప్పదంటున్నావు, గనుక నీ రాజ్యములో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడవైపున కూర్చుండేటట్లు నా బిడ్డలకు ఇవ్వని అడిగారండి. ఎప్పుడు అడిగారు తెలిసింది, వీళ్ళ యెరూషలేము ప్రయాణమై వెళ్ళిపోతుంది. ఇదే చూడండి, మార్కు సువార్తలో కూడా ఉంటుంది చూడండి ఇదే మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం, జబదయి కుమారుల, మీకు తెలియడానికి ముందుగా 32వ వచనం చూడండి, అదే మాట మనం చదువుకుందాం ముందు. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండరి. యెరూషలేము ప్రయాణం ఇది. ఈ యెరూషలేము ప్రయాణంలో చెప్తున్నాడు, నన్ను చంపుతారు, కొట్టేస్తారు, చంపేస్తారు, నేను 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు 35వ వచనం, అప్పుడు ఆ పరిస్థితుల్లో జబదయి కుమారులైన యాకోబు యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నీవు అడుగునదెల్లా నీవు మాకు దయచేస్తున్నావని ప్రభు దగ్గర మనం చేశారు. అయ్యా యేసు ప్రభు, నీ కుడివైపున ఒకరు నీ ఎడమవైపున కూర్చున్నట్లు మాకు సహాయం చేయని అడిగారండి. వాళ్ళకి మరి తెలిసి అడిగారు, తెలియక అడగలేదు, కానీ నిజంగా వాళ్ళకి అంటే భూమి మీద నీతో తిరిగాము, కానీ పరలోక రాజ్యంలో కూడా మేము ఎలా ఉండాలి, నీ కుడివైపున ఒకరు నీ ఎడమవైపున ఉండాలి ఒకళ్ళని అడుగుతున్నారండి. అప్పుడు ప్రభువారు అన్నారు, అయ్యా అది నా యొక్క చేతుల్లో లేదు, అది తండ్రి, అది ఎవరికి సిద్ధపరిచాడో ఎవరికి సిద్ధపరిచాడో వాళ్ళకి ఇస్తాడు, అది నా చేతుల్లో లేదని ప్రభు చెప్పారు. అంటే ప్రభువారు వెళ్ళిపోతున్నారు అనగా అసలు ఎవరైనా ఏమి అడుగుతారండి, అంటే కోటీశ్వరుడు అన్నాడు, అయ్యా నేను ఇంకా మీకు కనిపించను, నేను వెళ్ళిపోతున్నాను మరి అని అనగానే ఏమడుతారండి కోటీశ్వరుని, ధనవంతుని, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఓ 10 ఎకరాలు రాసి ఇచ్చేయండి అయ్యా నాకు, లేకపోతే ఒక 10 కాసులు బంగారం ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళేంటండి అమాయకులు, ప్రభు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు,
ఇంక నేను చచ్చిపోతానంటున్నావు, మరి మాకు ఏమీ లేదు, ఏమని ఇయ్యి అంటమ్మా అనేసి అంటున్నారు వాళ్ళు. ప్రభా నువ్వు పరలోకంలో నీ కుడివైపును అక్కడ బా ఏంటంటే వాళ్ళు భూ సంబంధమైనది ఏది అడుగుతలేదండి. ఏంటి ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసాం, ఇంకా మనం చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసాం. ప్రభు వచ్చి నీకేం కావాలని అడిగితే ఏమడతామండి మనం? ప్రభు 10 సంవత్సరాలు బతికేలేటట్లు చెయ్యంటాం. 10 సంవత్సరాలు చచ్చిపోవా? అసలు అమాయకులు మనం. నిజమైన తెలుగులో అయితే ప్రభు నీ పరలోక రాజ్యం సరిపోద్దాను అసలు. నిజమైన అదృష్టవంత జ్ఞానవంతులమైతే 10 సంవత్సరాలు అయినా 20 సంవత్సరాలు అయితే నేను చచ్చిపోతాను. అసలు చనిపోయే ముందు ఇప్పుడు నాకు పరలోక రాజ్యం ఈ ప్రభు అని అడగాలి. ఏమడగాలంటే వీళ్ళంతా గొప్పవాళ్ళు అంటే జబదే కుమారులు. ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు ప్రభా మా అన్నయ్య నేను మరి నేను వెంబడించాం, బోట్లు వదిలేసాం, వలలు వదిలేసాం, మాకు మంచి మంచి వలలో 4-5 బోట్లు ఈ ప్రభు అని అడిగితేలేదండి. మాకు బోట్లు ఇయ్యి, వెళ్ళిపోతానంటున్నావు, ఇంతవరకు నువ్వు కూడా తిరిగాం, భోజనానికి లోటు లేదు, ఎన్నో అద్భుతాలు చేసావు, సూచక్రియలు చేసేప్పుడు ఉండనంటున్నావు, గంటక మా అందరికీ ఒక్కొక్కడికి ఒక బోట్ ఇచ్చే ప్రభా, మా అందరికి వలలు ఇచ్చే ప్రభా అడగట్లేదండి. ఏమడుతున్నారు తెలుసాలో? నిజంగా వాళ్ళు ఎంత వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే ప్రభు వారి మాటల్లో, అంటే ఈ లోకము శాశ్వతము. ఎందుకో తెలుసా? ఇంత మహనీయుడినా ఎక్కడో చేప నోటులో ఎక్కడుందో సముద్రం, ఆ సముద్రం ఎన్నో చేపలు ఉంటే ఆ చేపలు ఒక చేపలో నోటులో షేకేలు ఉందంట. ఈయనకి ఎలా తెలిసిపోయింది? బాబోయ్ ఈయన మహాత్ముడు సామాన్యుడు కాదు. అంటే ఈయన ఎంత ధనవంతుడయిండి, ఐశ్వర్యవంతుడయిండి, ఏమీ లోక సంబంధమైన కోరుకుంటలేదు. అంటే ఈ లోకం కంటే పరలోక రాజ్యము ఇంకా గొప్పదన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు అడుగుతున్నా చూడండి, మళ్ళా ఆ మాట చూడమ్మా, నేను నీ రాజ్యంలోను యేసుప్రభుని అడుగుతున్నారు. 37 వచ్చిన 37 ఏమడిగారండి వాళ్ళు? నీ మహిమయందు అంటే పరలోకంలో ప్రభువా నీ కుడి వైపున ఒకరికి నీ ఎడమ. నిజంగా వాళ్ళు అడిగిన ప్రశ్న బాగోపోయినా మంచి ప్రశ్న అడిగారండి నిజంగా. అంటే వాళ్ళకి తెలియదు కనుక, కానీ వీళ్ళకి ఆశ ఏంటో తెలుసా? భూమి మీద నీతో ఉన్నాం, పరలోకంలో కూడా నీతోనే ఉండాలి ప్రభు అనేది. చూసారా ఎంత మంచి ఆలోచన అండి వీళ్ళకి. నిజంగా ఎంత అదృష్టవంతులు చూడండి. ప్రభువారిని ఎంత అడిగారు, అడుగుతాన్ని బట్టి కూడా ప్రభువారు కూడా నిజంగా వాళ్ళకి చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చాడండి. ఒక ఆయనేమో అడిగిన ఇద్దరిలో ఎలా చచ్చిపోయారు తెలుసా? ఒక ఆయనేమో తల నరికేశారు. అపోస్తలుల గారు 12వ అధ్యాయం 1వ వచనంలో తల నరికేశారండి అడిగిన ఆయన్ని. యేసు ప్రభు కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయినాడు శిష్యుల్లో. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా ప్రభు వారి కోసం హతసాక్షి అయిపోయిన వాడు ఖడ్గంతో చంపేశారు. రెండవ ఆయన యోహాను గారు, ఆయన అయితే ముసలతనమందు ప్రకటన గ్రంథం చివరి గ్రంథం రాసి ఆయన సామాన్యంగా ఆయన చనిపోయాడు. చాలా వృద్ధాప్యంలో ఈ వాక్యాలు ఎన్నో గొప్ప దర్శనాలు చూసి, నిజంగా ప్రకటన గ్రంథం రాయటం అంటే మాటలు కాదు, అది ఎంతో గొప్ప దర్శనాలతో సంబంధించిన ఉన్నతమైన పుస్తకం. దానికోసం ఎంతో ఈరోజు క్రైస్తవ పండితులు బుర్రలు లాగేసుకుంటున్నారు అర్థం కాక. అంత ఉన్నతమైన జ్ఞాన గ్రంథాన్ని రాశాడు ఆయన. నిజంగా వాళ్ళు అడిగిన దానికి నిజంగా ప్రభువారికి నిజంగా హతసాక్షులుగా ఉన్నతంగా వారు దేవుని కోసం బ్రతికారండి. ఇది ఒకటైతే, రెండవది ఈ యెరూషలేము ప్రయాణంలో రెండవది జరిగిన సంఘటన ఏంటంటే, లోకాసు వార్తకు వచ్చేయండి 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం. ఈ యెరూషలేము ప్రయాణంలో ఈ దారిలో ఈ యెరూషలేము వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరని చెప్పాను ఇందాక? బయలుదేరింది ఎఫ్రాయిం. ఎక్కడ? ఎఫ్రాయిములో ఉన్నాడు, అక్కడి నుంచి బయలుదేరారు యెరూషలేం. ఈ యెరూషలేం ఈ ఎఫ్రాయిం నుంచి ఎరుకో నుంచి బెతానియా నుంచి యెరూషలేం ప్రయాణం చూడండి. ఎఫ్రాయిము, ఎరుకో, బెతానియా. మనకి ఇది తెలియదేమో, పాలకొల్లు, ఏ రాసరం, భీమారం ఇది తెలుసు అనుకుంటాం కదా అమ్మా. అక్కడ ఎఫ్రాయిము, ఎరుకో, బెతానియా, యెరూషలేం. ఈ ప్రయాణం ఈ రూట్ అంతా బయలుదేరేది ప్రభువారు 6 రోజుల ముందు. మళ్ళీ గుర్తు చేసుకోండి, ఈ మట్టలాదివారం ఆయన బయలుదేరిన ప్రయాణం. ఇక్కడ నుంచి బయలుదేరి ఎరుకో అనే పట్టణానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎరుకో పట్టణంకి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే చూడండి, ఒక గుడ్డివాడు త్రో ప్రక్కన కూర్చున్నాడండి. ఎంత అదృష్టవంతుడు చూడండి ఇతడు.
భిక్షం అడుక్కుంటున్నాడు. జనసమూహము వెళ్ళిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని, ఇది ఏంటి చెప్పడం ఏంటి, జనం వెళ్తున్నారేంటి? వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఓ గుడ్డోడు అక్కడ ఉన్నాడంట. ఈయన పేరు మార్కు సువార్తలో ఉంది. ఏం పేరు ఇంది? వీళ్ళ పేర్లు ఉంది మార్కు సువార్త. ఇంత చదివారు కదా, 10వ అధ్యాయము 46వ వచనం. మార్కు సువార్త. తిమ్మాయి కుమారుడికి బర్తమయ్యి చదివారా? 46వ వచనంలో బర్తిమయ్యి అనుగుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడని ఉంది. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో ప్రభువారు జనసమూహం వెళ్ళిపోతున్నాడు, ఎరుకో పట్టణం నుంచి ఎంటర్ అయ్యాడు. అంటే బయట ఇంకా పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బయట పట్టణం బయట ఉన్నాడు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఆ రోజుల్లో పట్టణాల కంటే చుట్టూరు పెద్ద గోడ. ఈ మధ్యన చెప్పినట్టున్నా మీకు. ఏముండేది చుట్టూరు పెద్ద పహారీ గోడ అనగానే మనం కట్టుకున్న గోడలు కాదుంటాయి. ఆ గోడ మీద రథాలు వెళ్ళిపోతాయి. ఎన్ని వెళ్ళిపోతాయి? రథాలు వెళ్ళిపోతాయి. అంత పెద్ద పెద్ద గోడ. ఆ గోడలో ప్రవేశించడానికి ఒక ద్వారం ఉండేది. ఈ ద్వారం బయట అడుక్కునేవారు ఎవరైనా. మరి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని అడిగేవారు. ఆ ద్వారం దగ్గర ఉన్నాడు ఎవరు? బర్తమయ్యి. ఎవరైనా పేరు గుర్తుపెట్టుకోండి. బర్తమయ్యి ఉన్నాడు. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఎవరు? సమూహం. కళ్ళు కనిపించావు కదా. అప్పుడు ఏం జరిగిందంటే, వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు ప్రభు నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నాడండి. అప్పుడు ఈ పక్కన వాళ్ళు అన్నారు, ఊరుకో కేకలేకు, నోర్మి అంటున్నాడు. ఏంటి బాధ ఉన్నవాడికి తెలుస్తుంది అండి. ఆ బాధ పక్కనోడికి ఏం తెలుస్తుంది? ఊరుకోవయ్యా కేకలేస్తున్నావు, ఊరుకో అంటున్నారండి. కానీ వీడండి నిజంగా ఎంత అదృష్టవంతుడంటే, వాళ్ళు ఊరుకోమన్నప్పుడు ఊరుకుంటేనండి యేసుప్రభు ఎదరికెళ్ళిపోదుడేమో. ఇంకా కేకలేస్తున్నాడు చూడండి. అంతటా మరీ ఎక్కువగా, మరీ గట్టిగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేగ యేసుప్రభు వారిని వెంటనే నుంచున్నాడండి. అప్పుడు అంటున్నారు, బాబా ఆయన నుంచున్నాడు రా అని తీసుకెళ్తున్నారు. మనుషులు ఎటువంటి వాళ్ళు తెలుసండి? మనకున్న బాధ కష్టం మనకు తెలుసు, ఎదుటి వాళ్ళకి అది తెలీదు. ఇక్కడేమో వీడి పాపం కళ్ళు లేక మరి ఎంతకాలం నుంచి ఉన్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఏంటి బాబు యేసుప్రభు కావాలా, నీ దగ్గర తీసుకెళ్తామనేసి ఈడు అడుగుతుంటే యేసుప్రభుని ఇతడు కేకలేస్తుంటే అంటున్నారు, నోర్మయ్యి అంటున్నారు. ఏమంటారండి? నోర్మయ్యి గద్దింటున్నారంట, మాట్లాడుకో, ఆయన దారిని వెళ్తుంటే కేకేస్తున్నామని. కానీ ఇతడండి నిజంగా నేను అంటే చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే ఆ మార్గమున ప్రభు వెళుతున్న ప్రయాణం ఏ ప్రయాణం చెప్పాను? చివరి ప్రయాణం. నిజంగా సిలువుకి వెళ్ళిపోయే ప్రయాణం, ఆయన మరణించడానికి వెళ్ళిపోతున్న ప్రయాణం. ఇంకా మరలా వెనక్కి వచ్చి బాగు చేసే అవకాశాలు లేవు. చివరి అవకాశాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడు తెలుసా? చివరి అవకాశం, అది చెప్తున్నాను మీకు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా చివరి ఉంటాయి. ఆ చివరి అవకాశాలు పోగొట్టుకున్నట్టు మనకంటే మనం బాగు చేసేవాడు ఎవరు కూడా. ఇతను ఊరుకోండి అంటున్నాడు. లేదు, దావీదు కుమారుడు కేకలే. కానీ అప్పుడేం జరిగిందో చూడండి. అంతటా యేసు నిలిచి వాని నా యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా, వాడు ప్రభువా నాకు కళ్ళు దయచేయ్యా, నేను కళ్ళు లేక బతుకుతున్నానయ్యా అని అనగానండి. వెంటనే ప్రభువారు నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పగానే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. అందరు అది చూచి దేవునికి స్తోత్రం. ఎంత అదృష్టవంతుడు చూసారా? వాళ్ళు అరుస్తున్నారు కదండి, వాళ్ళు తిడుతున్నారు కదండి, వాళ్ళు గద్దిస్తున్నారు కదండి. మానేస్తే అడగకపోతే అతను బాగుపడేవాడా? అది ఏ రోజు అంటున్నాను, మరలా రోజు మరి చెప్తున్నా, చివరి ప్రయాణం. ఏ ప్రయాణం? ఇంకా యేసు ప్రభుని చూసే పరిస్థితి ఎవరికి లేదు, అడిగే పరిస్థితి లేదు. మీ జీవితంలో మన జీవితంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి చివరివి. ఆ సమయంలో కానీ వదిలేసామా, ఎవరో గద్దించారని, ఎవరో తిట్టారని, ఎవరేది అన్నారని మళ్ళీ జీవితంలో మరలా రావు. వీళ్ళు గద్దించారు కదా అని మానేసి ఉంటే వాడు చూపు పొందేవాడా? యేసే ఎదరికి వెళ్ళిపోయేవాడు.
అలా ఎదురుకెళ్ళాడు, ఎరుకో పట్టణంలోకి వెళ్ళాడు. ఎరుకో పట్టణంలోకి వెళ్ళక మరొక ఆయన ఎదురయ్యాడండి అక్కడ. 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన ఎరుకో పట్టణంలో సంచరించుచు దాని గుండా ప్రవేశించుచుండెను. అదుగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడని జక్కయ్య. మనం తెలుసు, చాలా సందర్భాల్లో చదివాం. ఇతడు కూడా ఎంత అదృష్టవంతుడో తెలుసా? ఆ చివరి ప్రయాణంలో యేసయ్యను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట. ఎప్పటి నుంచో యేసుప్రభు ఎలా ఉంటాడు ఆయన చూడాలి, ఒకసారి నా చూడాలని నా బతుకు అనుకున్నాడు. ఆ రోజున యేసుప్రభు ఆ ఎరుకో పట్టణం నుంచి వెళ్తున్నాడు. ఆ ఎరుకో మార్గాన్ని వెళ్తున్నాడు ప్రభువారు యెరూషలేం. వెంటనే ఎలాగా జనం ఎంతమంది ఉన్నారు, నేనైతే పుట్టోడిని ఆయన చూడలేను అని వెంటనే ఎక్కడో చెట్టు చూశాడు, మేడు చెట్టు చూశాడు, ఎక్కాడంతే, కూర్చున్నాడంతే. నిజంగా అతనుకున్న ఆశకి యేసుప్రభు కరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్య దిగిరా అన్నాడు. ఏమన్నాడండి ఆయన? జక్కయ్య త్వరగా నీ ఇంటికాడ ఉండాలన్నాడు అంతే. నిజంగానండి ఆ రోజు ఆ జక్కయ్య కానీ ఆ తీర్మానం చేసుకోకపోతే అతనికి రక్షణ వచ్చేదా? తర్వాత చూద్దాంలే, ఎన్నోసార్లు వెళ్తున్నాడు కదా దారంట. మీరు ఇది గమనించండి, ప్రతి సమయం మంద కాదు. వచ్చే వారం వెళ్దాం అనుకుంటున్నారు, వచ్చే వారం మనం ఉండమేమో, వచ్చే శుక్రవారం వెళ్దామేమో, ఉండమేమో. ఈ జక్క ఎంత గొప్పవాడంటేనండి, ఎలాగని ఈరోజు ప్రభుని నేను ఎంతో రోజుని చూడాలనుకుంటున్నాడు. ఈరోజు కంపల్సరిగా ప్రభువుని చూడాలనుకున్నాడు. కానీ ఆ రోజు పోస్ట్ పాన్ అంటే పోస్ట్ పని చేసి ఉంటాయి, అంటే ఆలస్యం చేసి ఉంటాయి, లేకపోతే వద్దు ఈ వారం ఈ రోజు వద్దులే తర్వాత చూద్దాంలే, ఈయన తిరుగుతూనే ఉన్నాడు కదా అనుకుంటే ఆ రోజున ఆయనకి భాగ్యం దొరికేదా? నిజంగా యేసు ప్రభు సిలువ మరణానికి వెళ్ళటానికి ముందుగా ఆయనకి చనిపోవడానికి వెళ్తున్నాడు యెరూషలేం పట్టణానికి. ఆ సమయంలో నిజంగా చూడండి, మరి ఎంతో కష్టపడి జనం ఉన్నారు కదా ఎందుకులే అని వెనక్కి డిసప్పాయింట్ అయిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకులే జనంలో మనం ఎక్కడ చూస్తామలే. మీరు గమనించారో లేదో, రక్షణ అనేది ఊరికినే దొరికేదు, కష్టపడాలి. ఏం చేయాలి? అతడు నిజంగా పొట్టువాడు, మరి ఆ చెట్టు ఎక్కి దగ్గర ఎన్నిసార్లు పడ్డాడో తెలియదు. కానీ ఈ జనంలో మనకెందుకు వచ్చింది, నేనేమో తక్కువ నా ధనవంతుని ఎవరే అని ఏ మాత్రం అహంభావం, ఏ మాత్రం గర్వం లేకుండా అండి, ధనాన్ని చూసుకోలేదు, హోదాన్ని చూసుకోలేదు, రేపు చూద్దాంలే తర్వాత చూద్దామని ఏమి చేయలేదు. రక్షణ అనేది కూడా కష్టపడితే వచ్చేది. ఆ కష్టాన్ని యేసయ్య గమనించాడు కనుకనే జక్కయ్య రా నీ ఇంటికాడ ఉన్నాడు అన్నాడు. వెంటనే ఇంటికి చక్కగా తీసుకెళ్ళాడు. ప్రభువా నేను చాలా ఘోర పాపిని అయ్యాను అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇదిగో ఇతడు కూడా అబ్రహాము. నిజంగా ఎంత అదృష్టవంతుడండి, నిజంగా అతడు నిజంగా ఎంత అదృష్టవంతుడు చూడండి. అతడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఆత్మ గద్దిస్తుంది. దేవుడేమో దొరికిపెట్టాడు, ఇదిగో నీకు చివరి సమయం, ఇదిగో ఈ సమయం మళ్ళీ దొరకదు అని నేను గద్దించినప్పుడు కంపల్సరిగా నీ ఆత్మ గద్దింపుని బట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళి అనేది ఒకసారి వస్తుంది, ప్రార్థన ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నావు అనుకో, అప్పుడు నీ ఆత్మ గద్దిస్తుంది. ఉండయి అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో గద్దిస్తుంది. ఇది ఒకవేళ నీకు చివరేమో, మరల సమయం రాదేమో, ఇదే అనుకూల సమయమేమో. అమెరికా దేశంలోనంటే ఒకసారి ఒక పెద్ద బోధకుడైన చాలా అందగత్త అంట. ఆవిడ అస్సలు ఆమెకి టైం ఖాళీ ఉండదంట. పెద్ద బోధకుడు వెళ్ళి ఆమెతో మాట్లాడని చెప్పాడంట పాస్టర్ గారితో. వెళ్ళి అమ్మా మరి దేవుడు నమ్ముకమ్మా అంటే నవ్విందంట ఒక నవ్వు. నేను దేవుడు నమ్ముకోవాలా? అసలు నా అందం ఏంటి, నా టాటస్ ఏంటి, నా ధనం ఏంటి, అసలు నాకు ఖాళీ ఉందా, నా కోసం ఎంతమంది క్యూ ఉన్నారో చూడు, దేవుడు నమ్ముకోమంటావా అని చాలా నవ్వుకున్నదంట. పాస్టర్ గారు ఓకే అమ్మ దేవుడు చెప్పమన్నాడు, నిలిపాడంట. ఈమె బయలుదేరిందండి. బయలుదేరేటోడికి ఆమె ఏమి ప్రమాదం జరగలేదు, ఏమి కదా, విచిత్రంగా చనిపోయింది. ఎలా చనిపోయిందో కూడా తెలియలేదంట. విచిత్రమైన మనిషి అవంట. ప్రమాదము కాదు, యాక్సిడెంట్లు కాదు, ఏమి. ప్రభు ఆమెని దాసునికి కనుపరిచాడు, వెళ్ళి చెప్పాడు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నెగ్లెక్ట్ చేసి చచ్చిపోయిందంటండి. చాలా అందగత్త అంటండి నిజంగా. కొంత ప్రెసిడెంట్లు ఆమె కోసం లైన్లు అంటే అపాయింట్మెంట్లు అంటండి. అంత అందగత్త అంటే ఆవిడ అమెరికా దేశంలో. కానీ ఆమె ఏం చేసింది తెలుసు? ఎప్పుడు కాదు, నాకు చూద్దాం తర్వాత, ముసలైన తర్వాత చూద్దాం అనుకుంది. కానీ ఆ రోజునే ఆమె చనిపోయిందంట.
ఇంకోమంట మీటింగ్లో ఎక్కడో ప్రసంగం చేస్తుంటేనే కారులో వెళ్తా ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటే విన్నదంట. ఇని ఇంకా ఇదే రక్షణ దినం ఇదే సమయం అన్నారు కదా, నేను తర్వాత నెక్స్ట్ వారంలో వచ్చే నెలలో బాప్తీసం తీసేసుకుందాం అని అనుకుని బయలుదేరిందంట. వెళ్ళే టైంలో యాక్సిడెంట్ చచ్చిపోయిందంట. సమయం అనేది కొన్నిసార్లు దేవుడు మనకి ఏదో ఒక రోగిని వాక్యాన్ని అందింపచేస్తాడు. ఆ సమయాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేసామో ఇంకా మనల్ని ఎవరు. కానీ జక్కయ్య కళ్ళు పొందుకున్నాడు, ఈయనేమో రక్షణ పొందుకున్నాడు. ఆయన పాపాన్ని అంతా కడిగి వేసుకుని శుద్ధుడయ్యాడు. అక్కడి నుంచి బయలుదేరారు ప్రభువారు. 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్ఫగే బెతాని అను గ్రామమునకు వచ్చినప్పుడు, ఎఫ్రాయిము నుంచి ఎరుకో నుంచి బెతాని వచ్చారు. ఇంకా బెతానియకు రాలేదు. ఇంకా అప్పుడు శిష్యులతో చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ బెతానియ పట్టణానికి గ్రామానికి వెళ్ళి, చెన్నూరు అన్నమాట అది, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, మీరు వాటిని తోలికండి అనగానే ఆ పట్టణం, ఆ బెతానియ గ్రామం బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రభువారు ఏం చేశారు చూడండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్లయు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మును అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడని తక్షణమే అతడు దానిని తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వెంటనే ప్రభువారు చెప్పారు, ఇదిగో ఆ బెతనియా ఆ గ్రామానికి వెళ్ళా, గాడిద పిల్ల, గాడిద. కానీ యేసయ్యకి ఏం కావాలి? గాడిద పిల్లే, గాడిద కాదు, గాడిద పిల్లే. మరి రెండెందుకు మీరు గమనించారా? ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు గేదెలు ఉన్న వాళ్ళైతే పిల్లని తీసుకుపోతే తల్లి ఏం చెప్పాలి? ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వచ్చేది, అందుకే ప్రభువారు ఇద్దరు తీసుకొచ్చాను అన్నాడు. పిల్లని తీసుకుపోతే తల్లి ఊరుకుంటుందా? ఊరుకోదు. కనుక ఇద్దరిని తోలుకురండి. కానీ నాకు కావాల్సిందేంటి? పిల్లే కావాలి. దాని మీద ఎవరు ఎప్పుడు కూర్చోకూడదు. అది నా కోసం కాదు. జకరియా, అక్కడ ఎవరు చెప్పారు? అది జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్పాడు జకరియా ప్రవక్త. యేసు ప్రభువారి కంటే ముందుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త చెప్తున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఇదిగో యెరూషలేం నివాసులారా ఒక చదువుతాం, నాకు అర్థం కావట్లేదు మీరు చదివిది. ఉల్లాసముగా ఉండుడి, ఇదిగో మీ రాజు. ఇక్కడ ఒక్కసారి ఆగండి. ఇక్కడ జకరియా ప్రవక్త రాబోతున్న మెస్సీని మీరు ఎలా గమనించాలంటే, మీకు ఎలా తెలియాలంటే మీకు ఒక సూచన చెప్తున్నాను. అంటే ఈయనే రాజు, మా రాజు అని మీకు ఎలా తెలియాలి? మన హైదరాబాద్ వెళ్తాము, మద్రాసు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఉన్న వ్యక్తి తెలియదు. అప్పుడు ఇక్కడ చెప్తారు, పలానా వ్యక్తి వస్తాడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాకి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎర్ర సొక్క వేసుకుంటాడు, బ్లాక్ టోపీ ఎట్టుకుంటాడు, కళ్ళజోడు ఎట్టుకుంటాడు అని మనకి ఇక్కడ చెప్తారు. ఆ దగ్గరికి వెళ్ళు, ఏజెంట్ అయినా ఎవరైనా ఏజెంటు. అప్పుడు ఆ అడ్రస్ని బట్టి మనం అక్కడ చూస్తాం. అక్కడ చాలామంది ఉంటారు జనం, వాళ్ళందరిని చూడం. ఎక్కడ నాలుగు టోపీ, ఎక్కడ ఎర్ర చొక్కాయి, ఎక్కడ ఎర్ర టోపీ, ఎర్ర చొక్కాయి అని అంత జనంలో మన అందరినీ చూడం. ఆ టోపీ, ఆ చొక్కాయి అయ్యే మనసులో పెట్టుకుంటాం కదా. గమనించారా? ఇక్కడ జకరియా గారు ఒక చూచి చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, ఇదిగో మీ మధ్యన మెస్సీయా వస్తాడు, యేసుప్రభు పుడతాడు, ఆయన మీ రాజు అనడానికి మీకు ఒక సూచన చెప్తున్నాను నేనండి. నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై. చూడండి, గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తాడు. అలా ఎప్పుడైతే ఒక ఆయన గాడిద పిల్లని వేసుకుని
మీ ఈదులంట ఊరేగించుకుంటూ వెళ్తాడు, ఆయనే మెస్సయ్య అని మీరు గమనించండి అని జకరియా గారు రాశారు. ఇప్పుడు ఈ ప్రవచనం బట్టి ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఈరోజు ఆయన వీళ్ళని తెలుసుకోవాలి. ఇంకా చివరిది చివరి ప్రవక్త అంటే ఆయన బ్రతుకున్నప్పుడు చనిపోయినప్పుడు కదా, ఇంకా చివరిది, ఇంకా ఆయన రాజు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని వీళ్ళు తెలుసుకోవడానికి ఒక సూచన ఉంది. ఆ సూచన ఏంటంటే ఈ గాడిదను పిల్ల ఎక్కి ఆయన యెరూషలేములో ఊరేగింపుకుంటూ వెళ్ళాలి. కీర్తనల గ్రంథము 118 అదే, దేవుని దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అనే మాట గురించి కీర్తనల గ్రంథములో 118:26 వచనంలో ప్రవక్త చెప్తున్నాడు. యెహోవాను నేను చదువుకుంటాను, మీరు అందరూ చూడండి. 118:26 నేను చదువుతున్నాను. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక, యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించుచున్నాడు. అంటే యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదింపబడును గాక. అదే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పిల్లలు, స్త్రీలు, జనసమూహము కేకలేసుకుంటూ ఓసన్నా 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 అంటే వెళ్ళిపోతున్నారండి. ఓసన్నా ఓసన్నా అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ, కొందరేమో చెట్లు కొమ్మలు నరికేసి ఆ గాడిద వెళ్తుంటే ఎదురేస్తున్నారు, కొంతమంది బట్టలు తీసుకొచ్చి వేస్తున్నారు. ఓ ఆనందంగా చేస్తున్నా వాళ్ళకి తెలియట్లేదు ఏంటో, కానీ యేసయ్యకి మాత్రం తెలుస్తుంది. ఇది జకరియా గారు ప్రవచించిన ప్రవక్తం నెరవేరుతుంది నా జీవితంలో అని. యెరూషలేము పట్టణమునకు వెళ్ళి, ఇప్పుడు చూడండి, యెరూషలేము పట్టణమునకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. లోకాసు వార్త, ఆయన యెరూషలేము పట్టణమును సమీపించాడు. ప్రభువారు ఓసన్నా ఓసన్నా అని ఊరేగింపుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన 41వ వచనం, ఆ ఊరేగింపుకుంటూ దేవునికి స్తోత్రము, దేవునికి వందనాలంటూ పిల్ల జల్ల అందరూ కేకలు, అరుపులు 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 అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 19:41 ఆయన యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు. ప్రభువారు ఏం చేశారండి? ఆ పట్టణాన్ని చూచి ఏడ్చాడంటండి. ఎందుకు ఏడ్చాడు చెప్పండి? ప్రభువారు ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఈరోజు నేను గాడిద పిల్లల మీద నేను ఊరేగింపుకు వస్తుంటే ఎందుకు ఈయన గాడిద ఎక్కాడు? ఇన్నిసార్లు వచ్చినప్పుడు గాడిద ఎక్కలేదు కదా, ఇప్పుడే గాడిద ఎందుకు ఎక్కాడు? ఒకసారి లేఖనాలు తీయండి అని ఎవరు కూడా పరిశీలించట్లే. అసలు ఎందుకు ఈయన గాడిద మీద రావాల్సి వచ్చిందని ఎవరు కూడా ఆలోచించట్లే. ఆలోచించటం మానివేసి అంటున్నారు, ఓ యేసుప్రభు, కొత్త వేషం వచ్చావు, నీ పిల్లల్ని ఆ పిల్లల్ని ఊరుకోమను, కేకలేస్తున్నారండి. చూడండి ఎన్నో వచనమంటే 40వ వచనం. ఆయన వారిని చూచి, ఆ వచనం కాదు 39, ఆ జనసమూహములో కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను ఊరుకోము, నా కేకలేంటి, అరుపులేంటి, ఆ గోలేంటి అంటున్నారు. అప్పుడు పాపం చాలా బాధ అనిపించిందండి. ఏంటి వీళ్ళు మరింత మందమతిలా ఇంత వాక్యాన్ని ఇంత తెల్లముగా దృశ్యముగా చూపిస్తున్నాను, లేఖన అక్షర రూపంగా కాదు. చూడండి, మరలా అక్షర రూపంగా చూపించేది వేరు, దృశ్యముగా చూపించేది వేరు. అంటే కంటికి కనిపించేటట్లుగా చూపించేది వేరు, అక్షరాల రూపంగా చూపించేది వేరు. ఇక్కడ అక్షరాల రూపంగా చూపించలే ప్రభువారు. గాడిదే కనిపిస్తుంది, యేసు కనిపిస్తున్నాడు, మనుషులు, మట్టలు, కొబ్బరాకులు, ఆకులు అక్కడ ఇవన్నీ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు దృశ్యముగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఆలోచించొద్దా? ఎందుకు ఇన్నిసార్లు ఈయన నడుచుకుంటాను వచ్చాడు కదా, ఎప్పుడు గాడిద ఎక్కెళ్ళలేదు చెప్పాను కదండి. ఎప్పుడు కూడా ప్రభువారు గాడిది అంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఒక్కసారే.
అదేనా ఊరేగింపుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆలోచించాలా? వాళ్ళండి ఆలోచించడం మానేసి ఏం చేస్తున్నారు తెలుసా? గద్దిస్తున్నారు. అందుకనే ప్రభువారు ఏడ్చాడండి వాళ్ళని చూసి. కనుక ఆలోచించండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడండి, దేవుడు మన హృదయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఏడుస్తాడండి. తెలుసా మీకు? దేవుడిని దగ్గరికి వచ్చి నేను తడుతున్నప్పుడు నేను హృదయం తెరవకపోతే ఆయన ఏడుస్తాడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వస్తానయ్యా. ఒకవేళ తలుపు తీయకపోతే నేను అలాగే బాధపడి మరలా వెనక్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ప్రభువారు ఏడుస్తున్నాడండి. అయ్యో, ఓ యెరూషలేములో ఉన్న శాస్త్రులారా, పరిసయ్యుల, ప్రధాన యాజకులారా, ఓ ప్రజలారా, నేను ఈ గాడి దిక్కు వచ్చినా నీకు అర్థం కాలేదా నేను ఎవరినో? ఆ జకర్య ప్రవక్త కూడా మీకు ఆలోచనకు రాలేదా? ప్రవక్తల లేఖనాలు ఏమీ మీకు అర్థం కాలేదని ఏడ్చాడంటండి. సంతోషపడినోళ్ళేమో ఒక పక్క, ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చినాయి. అదే రోజు మనకి అదే రోజు ఆ ఎఫ్రాయిము నుండి యెరూషలేము ప్రయాణంలో ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చినాయి, ఒక జక్కయ్యకి రక్షణ వచ్చింది. కానీ ఇక్కడ అసలైన గుడ్డోళ్ళు ఉన్నారు, భయంకరమైన అందులు ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో. కళ్ళుకు కట్టినట్టుగా కనిపిస్తున్నా కనీసం కళ్ళు లేవండి. అందుకనే అదే లోకసువార్తలో ఆయన బాధపడుతున్న మాట చూడండి, 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడ వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేస్తాడంటున్నాడండి. అమ్మో, అందులైన మార్గదర్శకులారా, తిట్టాడు వాళ్ళని. తర్వాత వస్తాయి, తర్వాత సందర్భాల్లో వస్తాయి. అందులు 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 అక్కడే సార్ వాళ్ళని చాలా కఠినంగా అయినా గద్దించాడండి. ఇంత దృశ్యంగా మీకు కనిపిస్తున్నా మీరు కనీసం ఆలోచించట్లేదు. అక్కడేమో కళ్ళు లేనివాడు ప్రభువా దావీదు కుమారుడని కళ్ళు రప్పించుకున్నాడు. ఇక్కడ కళ్ళున్న మీరు కళ్ళు లేదు. అందుకని సందర్భాలు ప్రభు అంటాడు, చూచువారు చూడకుండా వాళ్ళను, చూడని వారు చూడాలని ఒక సందర్భం ఉంటుందండి. ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చి, ఇదిగో చూడలేని వాడు చూస్తున్నాడు, కళ్ళున్న మీరు చూడాలి, మీరా గుడ్డోళ్ళు అన్నాడండి ప్రభు వాళ్ళని డైరెక్ట్గా. మేము గుడ్డోళ్ళమా, మమ్మల్ని గుడ్డోళ్ళు అంటావా అని వాళ్ళు రోషం వచ్చేసిందండి వాళ్ళకి. ఎవరికి? శిష్యులకి, శాస్త్రుల పరిచయలకి. మేము గుడ్డోళ్ళం అంటావా, మమ్మల్ని గుడ్డోళ్ళు అంటావా? రోషం వచ్చేసింది వాళ్ళకి. ప్రభు అని అంటున్నాడు, చూడని వారు చూడాలి, చూచువారు మీరు గుడ్డోళ్ళు అయిపోయారు, మీరు అందులైపోయారు, కళ్ళున్న గుడ్డోళ్ళు మీరు. ఇంకా మీ పరిస్థితి ఇంకా చివర చెప్తున్నాడుగా, మీ పరిస్థితి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. శాపం వచ్చిందండి వాళ్ళ మీదకి. ఏమొచ్చింది? వేడుకున్నారు వాళ్ళు, కళ్ళు వచ్చినాయి, వేడుకున్నాడు, రక్షణ వచ్చింది. రక్షకుడిని కళ్ళారా వాళ్ళు గద్దిస్తుంటే, కళ్ళు కానక బ్రతుకుతుంటే వాళ్ళు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? మీ శత్రువులు మేము మీ చుట్టూ గట్టు కట్టి కట్టడి వేసి ముట్టడేసి మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేస్తారని చెప్పాడండి. ప్రభువారు అన్నాడండి, నన్ను కానకలేదు. మీరు గమనించట్లేదు, ప్రభుని నమ్మకపోతే ఏంటండిలే మనకెందుకులే అనుకుంటారు. అమ్మో, చాలా ప్రమాదం తెలుసా. ఇప్పుడు మీకు ఏం పర్వాలేదు, ఎవ్వరేమనరు. కానీ చనిపోయిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బాప్తిసం పొందని ఎవరు బలవంతం చేయరు, ప్రభుని నమ్ముకొని మిమ్మల్ని ఎవ్వరేమనరు. కానీ చనిపోయిన తర్వాత చాలా ప్రమాదం. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చిన మీరు నన్ను కానుకోలేదు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమనలేదు, ఏడుస్తాను మీకోసం. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీ యొక్క స్త్రీల యొక్క కడుపులోకి కత్తి దూసి అలా చీల్చితే బిడ్డ బయటకు వచ్చేస్తాడు. అలాగా గర్భిణీ స్త్రీల యొక్క కడుపులు చీల్చేసినాడు ఒక రాజు. రోమా చక్రవర్తులు చాలా భయంకరంగా చంపేశారు, నరికేటి మీద దొరికినట్టు.
అది ముందుగానే ప్రభు చెప్పేశాడు. అదిగో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, అదిగో లేఖనాలు కూడా చూపిస్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. కానీ నేను వదిలేశాను కదని దేవుడు మాత్రం మిమ్మల్ని వదలడు. అదిగో శత్రువులు మీ చుట్టూ కట్టేస్తారు, కట్టుడు వేసేస్తారు, మిమ్మల్ని అందరిని నేల కలిపి, ఆ మాట ఉందా, నేల కలిపేస్తాడు దేవుడు. నేను వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నా గురించి ఏదైతే చెప్పాడో ఆ లేఖనాల ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ మీరు కానుకోలేదే, గ్రహించలేదే, మీకు మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి అని. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చాలా భయంకరమైన వేదనకరమైన ఘోర హింస పొందారండి వాళ్ళు, ఆ యెరూషలేములో పట్టణంలో ఉన్న వాళ్ళు. మరి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళే మరలా పక్కన ఉన్న వాళ్ళు కాదు, మళ్ళీ పక్కన ఉన్న కంట్రీలు ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాలు, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా యెరూషలేం పట్టణంలో ఉన్న వాళ్ళే భయంకరమైన చిత్రహింస పొందారు. ఎందుకంటే ఆ ప్రభువారు అక్కడ కేంద్రస్థానం ఉంది. ఏంటది? యెరూషలేము పట్టణం, ఇంకోటి దేవాలయం, ఇంకా శాస్త్రులు, పరిచయ లీడర్లంతా, ఫిలాసఫర్లంతా, జ్ఞానవంతులంతా అక్కడే ఉన్నారు. ప్రభువు కూడా దేని గురించి ఏడ్చాడు? ఆ పట్టణం గురించి ఏడ్చేశాడు. మీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అన్నాడు. కనుక ప్రియమైన దేని వల్లరా, ప్రభువారు ఆ 2000 సంవత్సరాల క్రితము ఆ గాడిదెక్కి ఓసన్నా 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 అని ఊరేగింపుకుంటూ వెళితే ఆ అందులకి కనీస జ్ఞానం లేదు, కనుక భయంకరమైన కష్టాన్ని అనిపించారు. కానీ ఈరోజు మనం ఆ రక్షకుడు కూడా మనల్ని తట్టుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు మన హృదయాలు తెరిచి మన హృదయంలో ఆయన్ని స్వీకరిస్తుంటే మనకు ఎంతో ఆశీర్వాదం. ఒక ఆశీర్వాదం పొందుకున్నాడు బత్తమయ్యి, ఒక దీవెని పొందుకున్నాడు జక్కయ్య. చివరి ప్రయాణంలో, చివరి సమయంలో చూడండి, చివరి కనుక మన జీవితంలో కూడా మన సమయం, మన పోకడ ఎప్పుడు మనకి తెలీదు. మన రక్షకుడిని, మన సొంత రక్షకుడిని మన జీవితంలో మన ఆయన అభిషేకించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, ఆయన కోసం ఉన్నతంగా బ్రతకాలి. ఒక భర్తమయ్యలో ఒక జక్కయ్యలాగా ఉండాలి తప్ప ఈ శాస్త్రుల పరిచయంలో మనం ఉండకూడదండి. ఎందుకంటే వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, వాక్యం మనం చెప్తున్నప్పుడు అండి, ఆ వాక్యాన్ని మనం స్పందించాలి, ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలండి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగా.